హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోటోలో ఉన్నది సత్యంబాబు వాళ్ళ చిన్ని అనే కోడలు. ఈమెను ఎప్పుడైనా చూసారా? లేదు బాబు, చూడలేదు. ఎక్కడున్నావు చిన్ని? ఈరోజు నువ్వు కనపడతావని ఎంతో ఓపుతో ఉన్నాను. కనిపించు చిన్ని. నన్ను క్షమించండి నాన్న. రాజమంది గురించి, జ్ఞాపకాల గురించి, దాని గురించి అన్నీ మర్చిపోవాలి అని చెప్పారు. కానీ నేను మర్చిపోలేకపోతున్నాను. ఇంకో నా వాళ్ళని కలవాలనిపిస్తుంది, వాళ్ళని చూడాలనిపిస్తుంది. నా కోరిక నిలబెట్టుకోవడం కోసం గుడికి వచ్చాను నాన్న. మీ కోరిక నిలబెట్టలేనని క్షమించండి నాన్న. ప్రాణాలు కాపాడిన చిన్ని అంటే నాకు ప్రాణం. చిన్ని కోసమే ఇండియాకి వచ్చాను. చిన్ని దొరికేలా నాకు ఆశీర్వదించండి స్వామి. ఈ పరిస్థితిలో అది తప్పించుకోకూడదు. మేము చూసుకుంటాం మేడం. పదరా. ఏంటిది? నీ చుట్టూ ప్రదక్షిణాలు వేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్ జాబ్ ఇస్తావేమో అని. ఏం మాట్లాడుతున్నా? మంది అబ్బాయిల జీవితంతో ఆడుకుంటావే. నీ అవసరాలకు వాళ్ళని వాడుకొని వదిలేస్తావా? మీ అమ్మ నాన్న ఎలా పెంచారే? మాట్లాడుతున్నారా? ఎవర్రా? ఎవరికి బాయ్ ఫ్రెండ్? ఎవరు బాయ్ ఫ్రెండ్? పోలీసులు వచ్చారు. ఈ గొడవలో నేను తలగూర్చొద్దు. అమ్మో, నేను వెళ్ళిపోతాను. అరే, పోలీసులు వచ్చారా? వెళ్ళిపోయారు దొంగ సచ్చినోళ్ళు. అందరూ నిమ్మకాయ దీపం పెడుతున్నారేంటి? ఎందుకంటే అక్కడ నిమ్మకాయ దీపం పెట్టి మనసులో ఉన్న కోరికని కోరుకుంటే ఆంజనేయ స్వామి నెరవేరుస్తాడు. ఇలా దీపం పెడితే చిన్ని నాకు తొందరగా కనిపించేలా చేస్తాడేమో దేవుడు. అయితే నేను కూడా పెడతాను. అమ్మాయి ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయి బాబు. పూజారి గారు నమస్తే అమ్మా. అప్పుడు 5 ఏళ్ల క్రితము ఇక్కడ సత్యంబాబు అనే ఫ్యామిలీ ఉండేది. ప్రతిరోజు గుడికి వచ్చేది. వాళ్ళ తాలూకు ఎవరైనా కనిపించారా? తెలీదమ్మా. మా నాన్నగారు 5 ఏళ్ల క్రితమే కాలం చేశారు. తెలీదు. నా జాతకం ప్రకారం ఈరోజు మంచి జరుగుతుందంట. కనపడనంత మంచి నాకు ఏది లేదు స్వామి. తొందరగా నా చిన్నిని నాకు చూపించండి స్వామి. మా వాళ్ళు కనిపిస్తారంటే కొండంత ఆశతో వచ్చాను, కానీ కనిపించలేదు స్వామి. నిరాశతో వెళ్తున్నాను. కానీ ఎక్కడున్నా వాళ్ళు కనిపించేటట్లు చేయండి స్వామి. బాబు కోరిక కోరుకొని ఆ దీపం వెలిగించారమ్మా. ఆ దీపం అతని కోరిక కొండెక్కకుండా నువ్వు చూసావమ్మా. గొప్ప మనసమ్మా నీది. చిన్ని, చిన్ని పిలుస్తుంటే పరిగెడుతున్నావేంటమ్మా? స్వామి, ఇది ఆ పిల్లలతో ఇలా ఆడుకుంటున్నావు. మనుషులను పుట్టించడం గిట్టించడం కావచ్చు, కానీ పుట్టుకకు గిట్టుకకు ఆట ఎందుకయ్యా? నన్ను ఇద్దరిని ఒకరి కోసం ఒకరికి పుట్టించావు కదా, అలా ఎందుకు దూరం చేసావు? మంది భక్తులు నీ మీద తపస్సు చేస్తే ఆ తపస్సుకి వాళ్ళకు వరం ఇచ్చాడు. గిట్ట 10 ఏళ్ల నుంచి చిన్ని కోసం తపస్సు చేస్తున్నాడు. నీకు కొంచెం కూడా కనికరం లేదా? ఆ తపస్సుని కనుకరించి ఆ పిల్లాన్ని చిన్నిని కలిసేలా చేయొచ్చు కదా స్వామి. చేసే వాళ్ళకే దగ్గర చేసే అవకాశం ఉంటుంది కదా స్వామి. కలపాల్సిన బాధ్యత నీదే కదా స్వామి. మానసికంగా అందరినీ దూరం చేసుకొని ఎంత బాధపడుతుందో తెలుసా స్వామి. అయినా పిల్ల కష్టాలు పడకుండా తను అనుకున్న కోరికలు నెరవేర్చండి స్వామి. మనుషులను చూసి దూరం చేయకుండా మనుషులను చూసి దగ్గర చేసేలా చేయండి స్వామి. అని అంగీకరించావా స్వామి? అంగీకరించావా? హరహర మహాదేవ శంభో శంకర. ఏంటి బావా నువ్వు మాట్లాడేది? అవును నాగవల్లి, టెంపుల్ దగ్గర నేను మహిని చూసి ఇలానే షాక్ అయ్యాను. దాన్ని వదిలేస్తే పిచ్చోడవుతాడు అనిపిస్తుంది బావా. మనం అలా అవ్వాల్సిన వీలు లేదు. వాడిని ఎలా అయినా చేసి వాని మనసు మార్చాలి. నాయి ఎనీథింగ్ రాంగ్? నథింగ్ నాన్న, బాగానే ఉన్నాను. కాలేజ్ అయ్యాక ఎక్కడికి వెళ్ళావు? టెంపుల్కి వెళ్ళాను. ఫ్రెండ్స్తో వెళ్ళావా? లేదు నాగవల్లి, ఒక్కడే వెళ్ళాడు. ఎలా తెలుసు డాడీ? నేను చూశాను. డాడీ, స్కూల్లో నన్ను పాము కట్టేస్తే చిన్ని నన్ను కాపాడి చిన్నికి హనుమాన్ విగ్రహం కూడా తీసుకెళ్ళి ఇచ్చాను. గుర్తుకొచ్చి నువ్వు గుడికి వెళ్ళావన్నమాట. కాదు, చిన్ని కనపడుతుందని ఓపుతో వెళ్ళాను. స్ట్రాటజీలో డైలీ అప్డేట్లో నాకు ఈరోజు స్పెషల్ పర్సన్ని కలుస్తానని నాకు అప్డేట్ వచ్చింది. చిన్ని కనపడుతుందని వెళ్ళాను. మహి, నీకేమైనా పిచ్చెక్కిందా? మిస్ అయిన చిన్ని అక్కడికి వస్తుందని నువ్వు వెతకడం ఏంటి పిచ్చోన్లా?